హలో అండి, నమస్తే. ప్రస్తుతం ఆంధ్రలో కోనసీమ డిస్టిక్ లో బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ లో ఉన్నామండి. ఇక్కడ ముమ్మిడివరం అనే విలేజ్ లో ఉన్నాము, గ్రామంలో. సో సార్ వచ్చేసి మనకి 2 days బ్యాక్ ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు. అంటే 3-4 days మన వీడియోలు చూసి ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకొని తర్వాత ఇమీడియట్లీ మనకు ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ 1 day లో మనం ఇక్కడ రావడం కూడా జరిగింది. వర్క్ అనేది స్టార్ట్ చేసి ఇన్స్టాలేషన్ కూడా చేశాము. సో ముమ్మిడివరం లొకేషన్ లో కూడా స్కేల్ అనేది ఉందండి, శుద్ధ బాగానే ఉంది. మీ ఏరియాలో విధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి, బాగుంటుంది. సో సార్ని అనుకుందాం, ఇక్కడ మమ్మల్ని పిలిపించడం గల కారణం ఏంటి, ఇంకోటి ఇక్కడ ఈ ఏరియాలో స్కేల్ ఎలా ఉంది, శుద్ధ ఎలా ఉంది ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. ఎలా ఆలోచన వచ్చింది సార్ వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలని? 1 year ఫస్ట్ 1 year వాటర్ బాగుందని, తర్వాత నుంచి బాత్రూమ్ లో అది టైల్స్ నిండా తెల్లగా అయిపోయింది అనమాట అండి. ఓకే. దానివల్ల ఈ ఆన్లైన్ లో వెతికాను అనమాట. ఆన్లైన్ లో సెర్చ్ చేయగా తేజ సొల్యూషన్స్ అని వీళ్ళ కంపెనీ నాకు కనపడింది. వెంటనే 2-3 ఇంకా దీనికి సంబంధించి 2-3 వీడియోలు కూడా చూడడం జరిగింది. ఆ రివ్యూలను చూసిన తర్వాత ఇది పెట్టిస్తే బాగుంటుంది ఉద్దేశంతో పెట్టించడం జరిగింది. ఎలా ఉంది సార్ మీకు స్కిడ్ ఇదంతా? ఇవాళ మార్నింగ్ వచ్చారని వీళ్ళు ఇంకో కంపెనీ చూడడం జరిగిందని, వాళ్ళైతే వర్కర్స్ ని పంపించి చేస్తారు. ఈయనైతే తేజ గారు అయితే ఈయనే డిస్ట్రిబ్యూటర్, ఈయనే వర్కర్ కాబట్టి ఈయనైతే కొంచెం బాగా చేస్తారని ఉద్దేశంతో ఈయనకి ఇవ్వడం జరిగింది ఈ వర్కర్ అంటే. ఓకే. ఇక్కడ ఎలా ఉంది సార్, అంటే శుద్ధ ఎలా ఉంది ఈ ఏరియాలో? మీ ముమ్మడివరంలో బాగానే ఉందా, పర్లేదా? ఇక్కడ వచ్చేటప్పటికి TDS 400-500 వస్తుందండి. ఓకే. ఇది పెడితే మినిమం వస్తుందని ఉద్దేశంతో. ఓకే. దీంట్లో TDS కాదు అండి, మీకు ముఖ్యంగా స్కేల్ అనేది. మీకు ఎక్కడైనా సరే బోర్ వాటర్ లో శుద్ధి ఉంది, స్కేల్ ఉంది, ఇసుక ఉంది, డస్ట్ వస్తుంది అనే సిచ్యువేషన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. తేజ ఆక్వా సొల్యూషన్ లో అన్ని రకాల సొల్యూషన్స్ మీకు వాటర్ సంబంధించి మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ముఖ్యంగా మేము వర్క్ చేసేది ఎలక్ట్రోలాసెస్ లో వర్క్ చేస్తాం. తేజ ఆక్వా సొల్యూషన్స్ సంబంధించి బోర్ వాటర్ ని, దాంట్లో ఉన్న శుద్ధ స్కేల్ ని బ్రేక్ చేస్తుంది. దీనివల్ల మీకు చాలా వరకు లాభాలు ఉన్నాయండి. ఆల్రెడీ జామ్ అయిన నల్ల పైప్ లైన్ గిట్ట మీరు క్లీన్ చేయలేరండి, కెమికల్ వాడాల్సి ఉంటుంది. అప్పుడు గిట్ట మీకు మొత్తం నల్లలు జామ్ అయిన క్లీన్ అవ్వవు. ఒకవేళ క్లీన్ అయినా మీకు అది మొత్తం ప్లంబింగ్ అంతా పాడవుతుంది. తుప్పు పట్టేసిన లొకేషన్ లో మీరు దాన్ని వాడలేరు. కానీ దీన్ని పెట్టుకుంటే మీకు మెల్లిమెల్లిగా అది కొరికేస్తూ బయటికి మొత్తం శుద్ధ అనేది బయటకు వచ్చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ పైప్ లైన్ కూడా క్లీన్ అవుతాయి. దాంతో పాటు మీకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా కొత్తగా ప్రాబ్లమ్స్ రాకుండా బ్యాక్టీరియా ఫంగస్ కూడా చంపేస్తుంది ఇది. సో మీకు ఎలాంటి బోర్ అయినా సరే మీకు శుద్ధి వస్తుంది, ఇసుక వస్తుంది, డస్ట్ వస్తుంది, వాటర్లో ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అంటే మమ్మల్ని సంప్రదించండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము ఇమీడియట్లీ మీకు అందుబాటులో ఉంటాము. 24/7 నేను ఎప్పుడైనా సరే మీకు కాల్ చేయొచ్చు. నాకు ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ డౌట్ విల్ క్లారిఫై అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో ప్రజెంట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసామండి, స్కిడ్ మోడల్ లో పెట్టాము. సార్ ఇక్కడ పెట్టి కూడా చాలా చిన్నగా ఉంది, సో దానికైనా స్కిడ్ అనేది ప్రొవైడ్ చేసాము SS304 లో. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ కండిషనర్ ప్రొవైడ్ చేసామండి. కండిషనర్ నుండి మన ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్ దీనికి వెళ్తుంది. దీని నుండి వాటర్ వచ్చేసి డైరెక్ట్ గా మనకి ఈ బ్యాక్ ఫిల్టర్ కి వస్తుంది. బ్యాక్ ఫిల్టర్ టు మళ్ళీ స్పన్ ఫిల్టర్ కి వచ్చి ఓవరాల్ గా వాటర్ అనేది ట్యాంక్ లోకి వెళ్తుంది. మధ్యలో పంప్ కంట్రోలర్ ఇచ్చాము. దేనికంటే ఎప్పుడైతే వాటర్ దీన్ని టచ్ అవుతుందో అప్పుడు ఇది కరెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఎలక్ట్రిక్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ది జీరో కెమికల్ అండి, జీరో మెయింటెనెన్స్ అండి. మీరుగా క్లీన్ చేసుకోవచ్చు, ఎలాంటి టెక్నీషియన్ మీకు అవసరం లేదు. చాలా ఈజీగా వర్క్ అనేది అవుతుంది. సో మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. అందులో మీకు బజర్ వచ్చేస్తుందండి, అది వర్క్ స్టార్ట్ అవ్వగానే. వాటర్ లో ప్రెషర్ ఏం తగ్గలేదండి, ఆల్మోస్ట్ అలా ఉందో అలా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ పంప్ ఆన్ చూపిస్తుందండి, ఇక్కడ చూస్తుంది. ఓకే. మీకు అక్కడ డైరెక్ట్ బజర్ వస్తుంది. ఇఫ్ బజర్ ఆకపోయినా సరే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాన్ని బట్టి ప్రాబ్లం చేసినంతసేపు బజర్ వస్తుందండి. ఈ హోటల్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్, హోటల్స్, అపార్ట్మెంట్స్, దాంతోపాటు మన చిన్న విల్లాస్ కానివ్వండి, మీ ప్రతి ఒక్కరికి బోర్ వాటర్ ఎవరికి ఉంటే వాళ్ళందరికీ ఈ వాటర్ సాఫ్ట్నర్ చాలా యూస్ఫుల్ ఉంది. దీంట్లో ఏంటి అంటే మీకు బోర్ వాటర్ వచ్చే శుద్ధ స్కేలు, కాల్షియం, మెగ్నీషియం అన్నీ పట్టేసి ఆల్మోస్ట్ ఓవరాల్గా మీకు వాటర్ అనేది ఫ్రెష్గా వస్తుంది. సో ఎవరైతే బోర్ వాటర్ వల్ల శుద్ధ వచ్చేసి స్కేల్ పడుతుంది, తుప్పు పడుతుంది, నల్లలు తెల్లగా అయిపోతున్నాయి, టైల్స్ తెల్లగా అయిపోతున్నాయి, పౌడర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్నర్ యూజ్ చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏది కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో మేము వర్క్ అనేది ఎలా ఉందో. సో మీకు ఇలా స్కిడ్ మోడల్లో కావాలంటే స్కిడ్ మోడల్లో ప్రొవైడ్ చేస్తాము, నార్మల్గా కావాలంటే నార్మల్గా ప్రొవైడ్ చేస్తాము.
సో ఓవరాల్గా వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తామండి. మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది జీరో కెమికల్, జీరో సాల్ట్ కెమికల్, ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా, ఎలాంటి సాల్ట్ లాంటిది వాడకుండా, తక్కువ మెయింటెనెన్స్తో, తక్కువ ఖర్చుతో ది బెస్ట్ అండ్ లైఫ్ ఇచ్చే ప్రొడక్ట్ అండి ఇది. సో ఇది ఉండడం వల్ల మీకు చాలా రిజల్ట్ అనేది బాగుంటుందండి. మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు కొన్ని లక్షలు పెట్టి, సో అందులో ఇది ఒకటి ఏంటంటే చిన్న పార్ట్ అండి. సో దీన్ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్లంబింగ్లో కానివ్వండి, నల్లలు జామ్ అవ్వకుండా, ట్యాంక్ పాడవకుండా, డస్ట్ ఫామ్ అవ్వకుండా, ఓవరాల్గా వాటర్ అనేది ఫ్రెష్గా వెళ్తుంది ట్యాంక్లోకి. అండ్ ఈ శుద్ధపట్టడం కానివ్వండి, కాల్షియం మెగ్నీషియం లాంటివి తగ్గిపోతాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. హోటల్స్ వాళ్ళు కానివ్వండి, హాస్పిటల్స్, హోటల్స్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే నల్లలు జామ్ అవ్వడము, తుప్పు పట్టడము, ఈ వాషింగ్ మిషన్స్ పాడవడము, లేకపోతే బట్టలు తొందరగా షేడ్ అయిపోవడం. ఈ సాల్ట్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హెల్త్ ఇష్యూ వస్తున్నాయి. సో ఈ బోర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం అనే పౌడర్ ఉంటుంది, చాలా డేంజర్ అనేది. సో అలాంటి ఒక కాల్షియం మెగ్నీషియం ఉన్న పౌడర్ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రం మనకి అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రోలైసిస్ హాఫ్ అన్ అవర్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇందులో స్కిడ్ మోడల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వాల్ మౌంటెడ్ చేస్తున్నాము. మీకు ఎలా అక్కడ యూజబిలిటీని బట్టి, అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మనం సజెషన్ అనేది చేస్తాము. సైజెస్ ఉంటాయి.